17వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా మనం నీతిమంతులు అనగానే పెద్దగానే అందరూ చదవచ్చు, చదవగలిగిన వారు బైబిల్ అంతా కూడా. ఎందుకంటే ముగింపు వాక్యము. నీతిమంతులు ఎంతమంది శ్రమలు ఉన్నాయండి? శ్రమలు ఉన్నవాళ్ళు, నాకు కూడా ఉన్నాయి చాలా శ్రమలు ఉన్నాయి. అయితే మీకు శ్రమలు లేవు, అయితే ధన్యులు. శ్రమలు లేవు కాబట్టి మీరు ధన్యులు. శ్రమలు ఉన్నవారు, మా శ్రమలన్నీ కూడా దేవుడు 2025 సంవత్సరాలు అన్ని శ్రమల నుంచి దేవుడు విడిపిస్తానని మనకు 2 రోజుల ముందే వాగ్దానం చేస్తున్నారు. చదువును. హల్లెలూయా. ఇరిగి నలిగిన హృదయంతో దుఃఖంతో మంది రావడంలో ఉన్నామేమో, కానీ దేవుడు ఆసన్నుడుగా నీ దగ్గర ఉన్నాడు. చదువును. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు జోచు వారిని ఎవరిని అపరాధులుగా ఎంచబడరు. అంటే ఈరోజు మనము అపరాధులం కాదు. దేవుడు మా కృపను బట్టి దేవుడు మన అందరిని ఆశ్రయించబోతున్నాడు. దేవుడి మంచి సమయము. దేవుడి యొక్క మాటలు వినిన వారు ధన్యులు. చెవిటి వారం కాదు, గుడ్డివారం కాదు. మనం దేవుని ఎంతో ఒక మార్గం చూసే కన్నులు, దేవుణ్ణి చూసే కన్నులు, నిన్ను చూసే కన్నులు నాకు దయచేయి. నీతో నడిచే కాళ్ళు దయచేయ. కోరుకుందామా? నిన్ను నమ్మకుంటేని చిన్న పాట పాడండి. పాటతో ముగించుకో.